అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే ఇంట్లో డబ్బు నిలవదు, జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. అయితే ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులు ఇవ్వటం వల్ల మీరు జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు, అలాగే మీ ఇంట్లో డబ్బు నిలవ ఉండకుండా పోతుంది. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి వస్తువులు దానం ఇవ్వవచ్చు, ఎటువంటి వస్తువులు దానం ఇవ్వకూడదు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు కలిగి ఉండాలి అంటే మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆ మాత చల్లని చూపు మనపై ఉందంటే ఇక మన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేనట్టే. అలా మనకు కనక వర్షం కురిపించే మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవటం కోసం కొన్ని పనులు నిరంతరం మీరు ఆచరించాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా శ్రీలక్ష్మి కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. ఆ తర్వాత స్నానం ఆచరించి పనులు మొదలుపెట్టాలి. ఇంటి ముందు వేసే ముగ్గు అమ్మవారిని ఆనందంగా ఆహ్వానించటానికి గుర్తు. ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేయాలి. నిత్య దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో దీపారాధన చేస్తే కనుక అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఆసక్తిని కనపరుస్తుంది. అలాగే మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఈ 2 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇంట్లో పూజా మందిరం ముందు కూడా ముగ్గులు వేయటం మంచిది. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీటిని తప్పకుండా ఇవ్వాలి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో నుండి మనం లక్ష్మీదేవిని బయటకు పంపినట్లు అవుతుంది. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తమ సంతానానికి కూడా ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. కాబట్టి ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడకుండా చూసుకోవాలి. ప్రశాంతత లేని ఇంట్లో, నిరంతరం గొడవ జరిగే ఇంట్లో కూడా ఆ మహాలక్ష్మి నిలవదు. బయటికి వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కోకుండా మీరు ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు గోళ్లను కొరకకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి, అపరిశుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిల్చోలేదు. ఒక తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి. ఆ తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు, పునస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. అలాగే స్త్రీలను గౌరవించే ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. అలాగే చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవమానించకూడదు. చీపురును కనుక మీరు అవమానించారంటే చీపురును అవమానించిన ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం జరుగుతుంది. అలాగే స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడిపించకూడదు. స్త్రీలు ఏడ్చే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి పురుషులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల మన ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది. ఇంట్లో డబ్బు నిలవదు. అంటే దానం చేసిన వస్తువులతో పాటే మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుంది. అయితే ఆ వస్తువులేంటో తెలుసుకునే ముందు శుక్రవారం రోజు కొన్ని పనులు చేస్తే కనుక అదృష్టం పెరుగుతుంది. కొన్ని వస్తువులు దానం చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాలు లభిస్తాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీవారంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి మీరు దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం బాలికలకు సౌందర్య సాధనాలు దానం చేయవచ్చు. గాజులు, పసుపు, కుంకుమ, స్టిక్కర్, పసుపు చీర దానం చేయటం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అలాగే శుక్రవారం పంచదార, కండ చక్కెర దానం చేయవచ్చు. ఈ వస్తువులు దానం చేయటం ద్వారా శుక్ర దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున వృద్ధ మహిళలకు పట్టుచీర దానం చేస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఇది ఇంట్లో ఆనందాన్ని మరియు శాంతిని కలిగిస్తుంది. అలాగే శుక్రవారం పేదవాళ్లకు తెల్లటి రంగు ఆహారాన్ని దానం చేయాలి.
ప్రధానంగా తెల్లటి తీపి పదార్థాలు దానం చేయటం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అలాగే చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయండి. పుస్తకాలు కొనే స్తోమత లేని వారికి పుస్తకాలు దానం చేయటం మంచిది. అలాగే చిన్నారులకు ఏవైనా చాక్లెట్లు, బట్టలు లేదా బొమ్మలు కూడా మీరు ఇవ్వవచ్చు. ఈ విధంగా శుక్రవారం రోజు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే పొరపాటున కూడా ఇంటికి వచ్చిన వ్యక్తి లేకపోతే ఎవరైనా మీ దగ్గర అరువు అడిగితే కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదు. ఆ వస్తువులను కనుక మీరు ఇచ్చారంటే వస్తువులతో పాటే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. అలాంటి వస్తువుల్లో మొదటిది ఏమిటి అంటే కనుక దేవుడి విగ్రహాలు. దేవుడి విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ మీరు ఇవ్వకూడదు. ముఖ్యంగా మీరు వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇవ్వకూడదు. అయితే దేవుడి విగ్రహాలకు వారు అంటే ఎవరైతే పుచ్చుకున్నవారు ఉన్నారో సరిగ్గా పూజలు చేయలేకపోతే మాత్రం దాని కర్మను మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడి విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. అలాగే మీరు వాడుకునే చెప్పులు కానీ షూస్ కానీ ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఈ విధంగా చేస్తే కూడా దరిద్రం తాండవం చేస్తుంది. అలాగే మరొకటి ఏమిటి అంటే కనుక వాటర్ ఫౌంటైన్ అంటే నీటికి సంబంధించిన వస్తువులు ఏవి కూడా పొరపాటున కూడా ఎవరికి దానంగా ఇవ్వకూడదు. అంటే అక్వేరియం కావచ్చు, లేకపోతే నీటితో నిండి ఉన్నటువంటి ఏవైనా వస్తువులు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు మీరు దానంగా ఇవ్వకూడదు. ఈ విధంగా ఇస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొకటి ఏమిటి అంటే కనుక మహాభారత గ్రంథం, పురాణాలు, ఇతిహాసాలకి సంబంధించినటువంటి ఈ యొక్క పవిత్రమైన గ్రంథాన్ని ఎవరికీ మీరు ఇవ్వకూడదు. ఈ విధంగా ఇస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోవాలి. అలాగే చేతి రుమాలు అంటే మీరు వాడుకునే కర్చీప్ ఏదైతే ఉందో, చేతి రుమాలు ఏదైతే ఉందో అది ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన వస్తువులు అంటే వాలెట్స్, పర్సులు ఏవైతే ఉన్నాయో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉపయోగించేవి ఏవైనా సరే, హ్యాండ్ పర్సులు కానీ వ్యాలెట్స్ కానీ ఇలా ఏవైనా సరే, డబ్బు అనేది లక్ష్మీదేవికి సంబంధించింది. లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యాలెట్స్ లో కానీ పర్సుల్లో కానీ డబ్బును దాచుకుంటూ ఉంటాం. ఈ వస్తువులు మీరు దానం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గర నుండి బయటకు వెళ్లిపోయినట్లుగా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యాలెట్స్ కూడా ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మరికొన్ని వంటగదికి సంబంధించిన వస్తువులు, ఉప్పు, నూనె కూడా మీరు దానంగా ఇవ్వకూడదు. ఈ విధంగా ఇస్తే కనుక మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి బయటకు పంపించినట్లే. ఎందుకంటే కనుక ఈ యొక్క వస్తువులు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు. అలాగే చీపురును కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఈ యొక్క చీపురును మీరు దానం చేసినా కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి చీపురును కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. పొరపాటున ఈ వస్తువులు కనుక మీరు దానం చేశారంటే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అంటే లక్ష్మీదేవికి సంబంధించి మీరు ఎటువంటి నియమ నిబంధనలు పాటించినా కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ, ఇటువంటి వస్తువులు ఎవరికైనా దానంగా ఇచ్చినా, బదులుగా ఇచ్చినా కానీ మీరు జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మీ ఇంటిని ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులు అందరూ కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉంటే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. చూశారు కదండి, పొరపాటున కూడా ఎటువంటి వస్తువులు దానంగా ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం ఏ వస్తువులు దానం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోటానికి మన ఇంటిని, మన పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్